Hi, hello and welcome. Very good evening. Ramraj Cotton Panchlu Mariu Shirtlu presents Big Celebrity Challenge International. Powered by Ayurved Nutrigain Mariu area. సూపర్ సక్సెస్ఫుల్ సీరియల్ గా మా జీ తెలుగు ప్రేక్షకుల్ని ప్రతి రోజు అలరిస్తున్నారు ఈ నలుగురు. సో ఈ నలుగురు ఈ రోజు మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ కి వస్తున్నారు. సో హియర్ వి గో. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ వరుదిని, పార్దు, నందు అండ్ మీనాక్షి. కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను దారం తెంచుకున్న కైటు నేను శనివారం రచ్చగున్న నైటు నేను కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను ऐसा टकीला मैं हूँ अकेला रावे ओ पिल्ला मैं बजनू तू लैला हम तुम निभागा something अरेला रम पंचकोला प्रपंचम मिलेला come to the party Subbalakshmi welcome to the party Abba touch me come to the party Subbalakshmi welcome to the party Abba touch me. సో నలుగురికి వెల్కమ్ టు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీ సీరియల్ చాలా లక్షల కోట్ల మంది వీక్షిస్తున్నారు అండ్ నెంబర్ 1 సీరియల్ గా నిలిచింది. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. సో బేసిక్ గా ఇట్స్ స్టార్ట్ చేస్తాను. చాలా ఛాలెంజ్లు మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. చాలా సింపుల్ గా బాగా క్రేజీగా ఉండే ఛాలెంజ్లు ఏమైనా వేసేసారా? ఏం లేదు, ప్రస్తుతానికి 2 సీరియల్స్ 2 సీరియల్స్ కి డబ్బింగ్ చెప్పుకుంటే చాలన్నమాట. అంతకంటే క్రేజియస్ట్ ఛాలెంజ్ యాక్టింగ్ చేయడం కంటే డబ్బింగ్ చెప్పడం కష్టం అంటారు. బేబొచ్చింగ్ యాక్చువల్ గా అప్పుడు ఎమోషనల్ చేసేస్తాం. ఆ తర్వాత వెళ్ళి ఎంతో ఓవరాక్షన్ ఎందుకు చేశాను రా బాబు, డబ్బింగ్ చెప్పుకోలేక, అది కరెక్ట్ ఎగ్జాక్ట్ చెప్పుకోలేక అనమాట. సో నేను ఒకటి విన్నాను, అది నిజంగా చెప్పండి. లాంగ్ షాట్ పెట్టినప్పుడు, వైడ్ షాట్ పెట్టినప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కానప్పుడు మీరేం మాట్లాడుకుంటారు? మాక్సిమం మేము అందరూ మాత్రం డైలాగ్ చెప్తాం. మా నందుగాడు చెప్పద్దు ఏంటంటే ఆడు క్యారెక్టర్ లాంగ్వేజ్ మాత్రం మాట్లాడు. దబ్బుని పదండి వెళ్ళిపోదాం పదండి అంటూ ఉంటాడు. యాక్చువల్ గా అక్కడ తొందరగా పదండి వెళ్దాం, లేట్ అవుతున్నాయి అనమాట. అడే దబ్బుని పదండి బయలుదేరదాం. ఓకే, పని చేద్దాం. మీరిద్దరు ఇక్కడ నుంచడమ్మా. సో ఇప్పుడు మీకు లాంగ్ షాట్ లో షాట్ తీసుకుంటున్నావా? మీరిద్దరు సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు. మీరేం మాట్లాడుకుంటారో మేము చూద్దాం అనుకుంటున్నాం. యాక్షన్. ఎలా అయినా సరే ఈ ప్రాబ్లం నుంచి మనం బయట పడాల్సి. ఎట్లా పడతారా? వాళ్ళని చూసి ఎట్లున్నారు? చూసారా మీరు ఇలా ఉన్నామంట, ఇద్దరు అలా ఉన్నా? లేదు తెలీదు అన్నకి, మీరు ఇలానే ఉన్నారు. మీరు తిన్న ప్లేట్లు అక్కడ ఉన్నాయి, వాళ్ళకి తెలియట్లేదు. సో వరుదిని గారు 3 years కంటిన్యూస్ గా మీరు ఒకేలా ఎలా ఉండగలిగారు? అదంతే. అదే పెద్ద ఛాలెంజా? కాదు, ఛాలెంజ్ ఏం కాదు, నేను అలానే ఉన్నాను. సో మీ సైడ్ ఛాలెంజ్ ఏంటి? నా సైడ్ ఛాలెంజ్ ఇనిషియల్ గా అనిపించేది, లాంగ్వేజ్ కొంచెం అనిపించేది ఛాలెంజింగ్ గా. ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు వినే వాళ్ళకి ఛాలెంజింగ్ గా ఉంది. ఛాలెంజ్ అటు షిఫ్ట్ అయింది, అంతకంటే ఏం లేదు. ఓకే, సో మీనాక్షి గారు మీరు చెప్పండి, మీ లైఫ్ లో ఎనీ క్రేజీ ఛాలెంజెస్? క్రేజీ ఛాలెంజ్ అంటే నేను ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చేయడం స్టార్ట్ చేసి డిసెంబర్ నుంచి చేస్తున్నాను. ఓకే. యాక్చువల్ గా నేను డబ్బింగ్ ఆర్టిస్ట్. ఓకే. సో 2 సీరియల్స్ చేస్తూ డబ్బింగ్స్ చెప్తూ అన్ని మేనేజ్ చేయడం అనేది కొంచెం కష్టంగా. సో మీరు డబ్బింగ్ బాగా చెప్తారు కాబట్టి ఓ పని చేస్తాను, మీరు వెనక నుంచి డబ్బింగ్ చెప్పండి, నేను ఇక్కడ నుంచి యాక్షన్. రెడీ, యాక్షన్. అసలు ఈ నందు ఎక్కడికి వెళ్ళినట్టు? ఎప్పుడు చూసినా పక్కింటి అమ్మాయిలకి లైన్ వేయడం తప్పించి ఇంట్లో ఉన్న పెళ్ళాన్ని పట్టించుకోవడం అస్సలు. అంటే నేను ఆ టాలెంట్ ఎలా గ్రహించానంటే అవతల వ్యక్తి ఏం యాక్ట్ చేస్తున్నాడు కూడా చెప్పేస్తున్నారు. వెరీ గుడ్ అమ్మా. థ్యాంక్ యూ. సార్ ఏం సంగతి? నాకు ప్రతిరోజు ఛాలెంజ్ పోయా. ఏంటి ఎలాగా? ఈ పాత మీనాక్షి ఉన్నప్పుడు ఆమె యాక్టింగ్ చేసేది పక్కన నిల్చున్నావాడిని. ఇప్పుడు నేను కొంచెం యాక్టింగ్ చేయాల్సి వస్తుంది. యాక్చువల్లీ ఏమైందంటే స్టార్టింగ్ లవ్ స్టోరీలో పాప కొత్త. లవ్ స్టోరీ కొత్త లేదా ఈ షూటింగ్? లవ్ స్టోరీ కొత్త కదా, లవ్ స్టోరీ కొత్త. సో ఆ యాక్ట్ చేసేవాళ్ళు ఇటు చూసేవాడు అనమాట. అరే నీ డైలాగ్ అంటే ఓకే అనేవాడు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆడు బీభత్సంగా పెద్ద పెద్ద డైలాగులు చెప్పేసి రేంజ్ పక్క వాళ్ళ డైలాగులు కూడా ఆయనే చెప్పేస్తున్నాడు. అది అప్పుడప్పుడు కొన్ని ఫీమేల్ డైలాగ్స్ వదిలేపోయా, మనకి సెట్ అవ్వు. సో మీ నలుగురికి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. వండర్ఫుల్ సీరియల్. వరుదిని పరిణయం టీమ్ ఈ రోజు మా షోకి వచ్చారు. సో మీ నలుగురు మీకోసం ఏసీ లేసి అక్కడ ప్లేస్ పెట్టాను అండ్ నేను 5 లక్షలు తీసుకుని వస్తాను. వెళ్ళిపోవాలి అంతే కదా.
సో మీరు 3 లెవెల్స్ ఆడడం కోసం నేను మీకు బేసిక్ గా 5 లాక్ రూపీస్ ఇస్తాను. ఫస్ట్ లెవెల్లో 1 లాక్ రూపీతో ఛాలెంజ్ చేస్తారు. ఎస్ మీద అండ్ నో మీద రెండింటి మీద షేర్ చేసి పెడతారు. మీరు ఏ ఆన్సర్ అయితే కాన్ఫిడెంట్ అనుకుంటే దాని మీద ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇఫ్ ఇట్ ఇస్ రైట్ ఆన్సర్ ఇంటూ 3 టైమ్స్ ఇస్తాను. కూల్. సో ఈ 5 లక్షలు 50 లక్షలు అవ్వచ్చు, ₹1,00,00,000 అవ్వచ్చు. ప్రతి ఎపిసోడ్ ఇంట్రడక్షన్ నేను ఇదే చెప్తాను, ఇస్తానని చెప్తాను. కానీ మీకు వస్తాయి లేదో నాకు తెలియదు, నేనైతే ఇస్తా. మీరు ఇస్తే మేము తీసుకుందాం. నేను ఇవ్వడం గ్యారంటీ, అయితే తీసుకోవడం ఓకే. మీకు తెలియాలి మేము అంతే. తీసుకోవడం గ్యారెంటీ. ఆహా, యా. నాకు స్టార్టింగ్ లోనే ఛాలెంజ్ చేసేవాళ్ళంటే బల ఇష్టం తెలుసా. ఓకే, సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో ఫస్ట్ లెవెల్లోకి వెళ్తున్నాం. మీ నలుగురు డాన్స్ చంపేస్తారు, నాకు ఆ విషయం తెలుసు. నాకంటే బాగా చేసేవాడు భూప్రపంచంలో అద్భుతం డాన్స్. అదే చెప్పా ఇందాక నుంచి వీళ్ళు నమ్మట్లే. అది అన్న దగ్గర నీ స్టూడెంట్. అలా అనకు, తెలిసిపోతారు. సో ఇక్కడ ఒక వండర్ఫుల్ గ్యాంగ్ రాబోతుంది. X1X అని ఒక ఇంటర్నేషనల్ యాక్ట్ చేసేవాళ్ళు వీళ్ళు, రైట్? ఈ గ్యాంగ్ ఈ స్టేజ్ మీద ఒక మైండ్ బ్లోయింగ్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇస్తారు ఈ స్టేజ్ మీద. అందులో నేను 3 స్టేట్మెంట్లు ఇస్తాను. ఆ 3 ఈ డాన్స్ లో ఉంటాయి ఆర్ ఉండకపోవచ్చు, మీ నమ్మకం బట్టి. స్టేట్మెంట్ నెంబర్ 1, ఒక వ్యక్తి 10 feet హైట్ కి ఎగురుతాడు. స్టేట్మెంట్ నెంబర్ 2, ఒకళ్ళ మీద ఒకళ్ళు నుంచుని 7 people ఒక సింగిల్ టార్ లేదా పిరమిడ్ కింద తయారు చేస్తారు. అండ్ ద లాస్ట్ వన్, వీళ్ళందరూ కలిసి స్టార్ షేప్ ఫార్మేషన్ చేస్తారు. 3 జరిగితే ఎస్, 3 ఏ జరగకపోయినా నో. సో 3 కలుపుకుని ఒక స్టేట్మెంట్ కింద తీసుకోండి. ఒక 80% yes, 20% no. no. రైట్, ఒకవేళ మీరు కరెక్ట్ అయితే ఇంటూ 3 times 2,40,000 ఇస్తాను. Yes. Yes. ఒకవేళ ఇక్కడ నో అయితే ఇంటూ 3 times 60,000 ఇస్తాను. Okay, done. సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో ఫస్ట్ లెవెల్లో X1X గ్రూప్ రాబోతున్నారు ఒక మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ తో. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. बजने दे धड़क धड़क ढोल ताश धड़क धड़क भंडारा झिड़क झिड़क मल्लराजी खड़क धड़क भड़क साली चटक मटक फटक साली दुश्मन की देखो जो फाट लावली Simon Says Mumbai. Who's next?
let's go for it, come on. X1X నిజంగా సూపర్, ట్రూలీ ఇంటర్నేషనల్ యాక్ట్ ఇది. ఎందుకంటే లుక్ మాత్రం కంప్లీట్లీ మన ఇండియన్ స్టైల్లో ఉన్నారు. కంప్లీట్ ప్యాకేజ్, ఫుల్ మీల్స్ ఇచ్చారు మనకి. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ ఎంటरटेनिंग us. थैंक यू सो मच. So what does actually X1X mean? X1X क्या होता है? X1X जब हम लोग ने हमारा क्रू जब ग्रुप का स्टार्ट हुआ था हाँ. तब उसमें हम लोग टोटल 19 बॉयज थे. Okay. तो इसके लिए तभी हमने हमारा नाम X1X रखा. X1X का टोटल फॉर्म होता है 19. yes super. And చాలా బాగా మీరు విసురుతా है पकड़ता है, वो एगरे के पकड़ता है, वो करता है, वो उसको बहुत एक्सपीरियंस है. वो लास्ट बंदा है देखो, उसको रोज काम वही है, उड़ता है पकड़ता है, उड़ता है पकड़ता है वो. तो उसको भी आप उठा के पकड़ता है, रखो भैया, वो कटआउट को भी, मेरे को छोड़ दो उतना बड़ा कटआउट को. इसको उड़े तो उसको पकड़ता है. नहीं उड़ता है लेकिन कोई भी नहीं पकड़ता है. మాకు ఉడతా చాలు కదా, పకడితే పకడపోతే कल शूटिंग है. ఫైట్ పట్టుకోవచ్చు లైట్. లేకపోతే మా గురువు గారిని పంపించినా పర్లేదు మాకు. అదేంటి భయ్యా నీకు అన్ని ఓట్లు పడ్డాయి ఓకే ఓకే అని? అంటే బేసిక్ మీకు అర్థం కావట్లేదు, వాళ్ళు వేస్తారు గాల్లోకి, నన్ను పట్టుకుంటారు, వాళ్ళు అన్ని పట్టుకుంటాయి, అప్పుడు వదిలేస్తారు. భయ్యా వీడికి నీకు ఏంటి చెప్పు డిఫరెన్స్? యాజ్ ఇట్ ఈస్ సేమ్ పించ్. ఓకే సో సేమ్ ఇతను ఎలా అయితే ఎగరేశారో నేను ఇప్పుడు అలా catch చేస్తాను. నీ గురించే బాగుందా? భయ్యా, చిన్నప్పుడు బర్త్డే బాంబ్స్ గుర్తున్నాయా మీకు? రెండు 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 కమాన్. 1 2 3 4 5 వెరీ గుడ్. వండర్ఫుల్. 6 ఓకే భయ్యా మీరు కాన్ఫిడెంట్ గా ఇస్తారండి, మేము ఇద్దరం క్యాచ్ చేస్తాం. రా భయ్యా. ಅದರ ಕೊಟ್ಟು 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 ಬೆದರ ಕೊಟ್ಟು ಪಿಡಿಯಾನೆ మంగళ్యం తంతున మద్దాలే చదవన ఉడల్లే మారన మురిపాలే పెంచన ఈ మాత్రం చాలనా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలనా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలనా ఇంకా కొంచెం పెంచనా ಅದರ ಕೊಟ್ಟು 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 ಬೆದರ ಕೊಟ್ಟು ಪಿಡಿಯಾನೆ చెదర కొట్టు ఓకే సో డాన్స్ విషయం అయితే బాగుంది, బాగా కుదిరింది. వాళ్ళకి కూడా మన స్టెప్లని నేర్పించేసాం. ఇప్పుడు బాగా పడింది మాకు. ఎస్ ఎక్కడా పడినది వాత కార్ దగ్గర ఒకటి పడింది, కార్ దగ్గర ఒకటి పడింది. ఆ మనోళ్ళు 10 ఒకరి పైన ఒకళ్ళు అన్నారు కదా, 7 అన్నాం, 7 అన్నారు, అందులో 6 ఉన్నారు. సో అండ్ ఫస్ట్ ది ఆ 10 ఫీట్ అయితే అది 10 feet correct. height తీసిరారు. Correct. డెఫినెట్ గా జరిగింది. సో అదొకటే ఎస్, మిగతా అన్ని నో, కాబట్టి టోటల్ గా నో అయినట్టే. 80,000 పాయా, మనం మిగిలిన 20,000 into 3 times 60,000 రూపీస్. సెకండ్ లెవెల్ ఇంకొంచెం ఈజీగా ఉంటుంది మనకి. సో సాధారణంగా ఫస్ట్ ఫ్లోర్ లోంచి కిందకి చూస్తే కొంచెం బాగుంటుంది, ఇంకొన్ని ఫ్లోర్లు పైకి వెళ్తున్న కొద్దీ అదోలా ఉంటుంది, దానికంటే పైకి వెళ్తే కడుపులో తిప్పు కదా. సో ఇక్కడ జరిగిపోయే యాక్ట్ చాలా సింపుల్ గా కనిపించిన చాలా డేంజరస్ గా చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇది ఒక ఇంటర్నేషనల్ యాక్ట్. ఇందులో మాత్రం ఎస్ అండ్ నో మీద పంచుకోవడానికి లేదు. Yes ఎస్ ఆర్ no. 1,50,000 రూపీస్ గెలిస్తే into 5 times ఇస్తాను. ఈ స్టేజ్ మీద ఒక అమ్మాయి పైనుంచి హ్యాంగ్ అవుతున్న ఒక రింగ్ లో సింగిల్ లెగ్ బ్యాలెన్స్ తో, అది కూడా అప్ సైడ్ డౌన్ లో ఉండి తన అక్రోబాటిక్స్ చేస్తుంది. దీని తర్వాత ఒక క్యూబ్ తీసుకుని క్యూబ్ కూడా మిడ్ ఎయిర్ లో ఉండగా అక్రోబాటిక్స్ చేస్తుంది. అండ్ ఇది కాకుండా క్యూబ్ హ్యాంగ్ అవుతున్నప్పుడు ఫ్లిప్ చేసుకుని కిందకు వచ్చాం, జంప్ అండ్ ల్యాండ్. ఈ మూడు తిని చేస్తుంది. No. No. No? Yeah. సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో
ఇక్కడ రాబోయే ఈ అమ్మాయి 3 స్టేట్మెంట్లు నేను ఇచ్చినట్టు చేస్తుంది అని నేను అన్నాను. కాదు చేయదు అని 1,50,000 రూపాయలతో ఛాలెంజ్ చేస్తున్నారు. గెలిస్తే 7.5 లక్షలు, గెలవకపోతే 1,50,000 నాకు. ఓకే Ready? Here we go. Join your hands and welcome Anna from Canada. అందని లోకపు చంద్రికనే ఆహ్వానిస్తున్నా, అల్లరి ఆశల విసారికనే నీకై చూస్తున్నా. ఒడిలో నిన్ను లాలించనా, అడుగునై నడపనా, నీ జంట పయనించనా. ఒడిలో నిన్ను లాలించనా. నిలువునా ఎదగరా, నిన్ను రమ్మంది నా తొందరా, కదలికి కదనమై గగనానికెదురీదరా.
సూపర్, దట్ వాస్ అ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. నిజంగా రింగు స్క్వేర్ వాటిలో డిజైన్లు షేపుల్లో ఎంత తేడా అన్న. క్యూబా క్యూబ్ ఆ క్యూబ్ అన్న స్క్వేర్ అన్న ఒకటేగా. మా స్కూల్లో అలాగే నేర్పారు సార్. సో రింగ్ లోను అక్రోబాట్స్ చేసింది, అలాగే క్యూబ్ లోను అక్రోబాట్స్ చేసింది. వండర్ఫుల్ యాక్ట్. చాలా బాగుంది పిల్ల. ఇలా పట్టుకోమ్మా, మైక్ దగ్గరికి పట్టుకో. మైక్ మీ క్లోజ్. ఓకే, యూ సింగ్. థ్యాంక్ యూ లైక్ దట్. ఓకే, రిపీట్. నాకు భయ్యో వెరీ నైస్, థ్యాంక్ యూ. లవ్ యూ టు, లవ్ యూ టు. ఓకే, సో ఇట్ వాస్ ఎ వండర్ఫుల్ యాక్ట్. కమాన్, సపోర్ట్ కూడా పంపించేద్దాం. అంటే ఆ మాత్రం పెర్ఫార్మెన్స్ ఇచ్చాక నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి భయ్యో. నన్ను కాలికి మెడకి మెడేసి రింగ్ లో పడేసినారు, నేను పిక్కోలేక లాక్కోలేక మామూలుగా కాదు. యా, ఒక కాలు దానికి ఏలాడదీస్తుంది. ఎలా హౌ హౌ చూపి ఒకసారి. చూపిస్తారు. అతను చేస్తాడు కదా మనకి. ఏ ఇద్దరు పూచియా. ఇప్పుడు నేను ఎందుకు పిలిచాను తెలుసా? ఎందుకు అతను వచ్చి చేయడానికి నువ్వు ధైర్యంగా పక్కన ఉంటావని. పడింది ఇప్పుడు. చాలన్నా. ఒకటి ఒక్కడు మునగాడు, నువ్వే మెచ్చిన పనివాడు, ఎతికి తలొంచడు ఏనాడు, తల ఎత్తుకు తిరిగే మొనగాడు, భూమిని చీల్చే ఆయుధమేలా, పువ్వుల కోసం పొడవళ్ళేలా, మోసం ద్వేషం మరచిన నాడు, ఆనందాలే విరియును చూడు. మంచి షో ఇది. మీరు డబ్బులు అవి ఇన్వెస్ట్ చేస్తున్నారు, నన్ను నమ్మి. ప్రాబ్లం లేదు అసలు. యాక్చువల్లీ ఎంత మనీ పెట్టామని ఏంటంటే ఒకటి ఆయన అక్కడే ఉంచండి. ఆయన అక్కడే ఉంచండి భయ్. ఇందాక నుంచి ఆడలో డబ్బులని పోతున్నాయి. నువ్వు అక్కడ నుంచుని డాన్స్ చేస్తావా, పాట పాడతావా? డాన్స్ ఈజీ అన్న, ఎట్లా వేసినా బాగుంటది అక్కడ. ఇంత పెద్ద ఫ్లోర్ ఇస్తేనే అదోలా చేసాడు ఆయన ఇందాక. డాన్స్ అంటే చేతిలో కాళ్ళలో వాడాల్సి వస్తుంది. నువ్వు ఉన్న పొజిషన్ లో ఏదో దిన కిందకు వచ్చేసేలా ఉన్నావు. కాబట్టి పాట పాడు, బెస్ట్ నీకు. ఇది పొజిషన్ లో పాట రకరకాలుగా వస్తుంది మాస్టర్. నువ్వు పాడు, మేము అంతాక్షరి ఆడతాం లాస్ట్ లెటర్ తో. ఇటు తిరుగు, ప్రపంచానికి నువ్వు ఎవడో కనపట్లేదు. ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం. మాతో పాడు, మాతో పాడు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రాదన్నా. పాడు ఎవరో ఒకటి తెంపండి రే అన్న. మా సమ్మ ఉంది అన్న. కిందకు వచ్చాక నీతో బాగా క్లోజ్ గా మాట్లాడతాడంట. నువ్వు రాబోయా, మెల్లగరా, స్ట్రైట్ గా నడుచుకుంటే. స్ట్రైట్ గా ఇంటిగా అటు కాదు, హలో ఇటా? ఇటు ఫుల్ బాటిల్, అటు హాఫ్ బాటిల్. నేను కూడా వెళ్ళిపోవచ్చు అయితే. ఎందుకు టెస్ట్ చేయించామంటే ఆ అమ్మాయి అంత ఈజీగా రబ్బర్ బ్యాండ్ లాగా కాలికి మెడకి వేసుకుని అటు ఇటు తిరుగుతుంటే నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. ఆయన శాంపుల్ కింద వాడాను, ఇప్పుడు తెలిసింది చాలా టఫ్ అని. ఏం భయ్యా? బాగా. సో ఇంటికి మనం అనుకున్న వాటిలో ఏం జరిగింది? ఏమీ జరగలేదు, ఏమీ జరగలేదు. సో కంగ్రాచులేషన్స్, 7,50,000 రూపీస్. వరుదిని గారు, ఓవరాల్ గా మీ దగ్గర ఎంత ఉంది? లెక్కలు రావు. 3,10,000 ప్లస్ 7,50,000. ఇట్ ఈస్ 10,60,000 రూపీస్ మీ దగ్గర ఉన్నాయి. కంగారు పడకండి, కాసేపట్లో లాగేసుకుంటా. చూద్దాం చూద్దాం చూద్దాం. మీకు నాకు మధ్యలో జరగబోయే ఈ ఛాలెంజ్ లో మేమే ఎవరు విన్నాం. గెలుస్తారు? మేమే. సో మామూలుగా అందరూ అంటూ ఉంటారు శివుడే అన్నిటికీ కారణం అంటారు, రైట్? క్రియేట్ చేసిన ఆయనే, డిస్ట్రాయ్ చేసిన ఆయనే అంట. సో అలాంటి ఒక శివుని మీద యాక్ట్ అనుకోవచ్చు. ఇట్స్ ఎ డెడికేషన్ టు లార్డ్ శివ. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ మన కళ్ళ ముందు జరగబోతోంది. ఇక్కడ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని క్వశ్చన్స్ అండ్ ఆ క్వశ్చన్స్ కి మీరు రైట్ ఆన్సర్ ఇస్తే మీరు ఛాలెంజ్ చేసిన అమౌంట్ ఇంటూ 10 times ఇస్తారు. ఓకే. రైట్? సో యాక్ట్ ని జాగ్రత్తగా చూడండి. సాధారణ ముందు చెప్తాం కదా ఇవి చేస్తారా చేయరా అని. ఈసారి వాళ్ళు చేసేసాక అందులో అడుగుతాం. ఓకే. లెవెల్ 3 లో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో మన ముందుకు రాబోతున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఓషన్ కిడ్స్.
एक अत्यंत महत्वपूर्ण घोषणा है जो दक्ष संहिता के नाम से जानी जाएगी। इस सभ्यता में यदि किसी की पूजा होगी केवल उनकी जो इस सृष्टि की रचना करते हैं, भगवान विष्णु, ब्रह्मा और इसके अतिरिक्त उस असभ्य और विनाशकारी शिव का पूजा योग्य कोई स्थान नहीं रहेगा। तुम यहाँ क्यों आई हो? तुम्हें और उस जंगल में रहने वाले साधु को यहाँ आने का कोई अधिकार नहीं है। ये महादेव की अर्धांगिनी है, उसे भगवान तो क्या पशु तुल्य भी नहीं मानता। मेरे हृदय में उस औघड़ कपाली के लिए न कोई स्थान है और न ही कोई सम्मान है। बस प्रजापति बस, बहुत हुई मेरी स्वामी की निंदा। इतना कुछ सुनने के पश्चात मुझे जीवित रहने का कोई अधिकार नहीं है। आज मुझे ज्ञात हुआ है कि दाक्षायणी होना मेरे लिए कितना बड़ा अभिशाप है। इस अभिशाप से मुझे मुक्त होना होगा, नष्ट होना होगा, इस देह को नष्ट होना ही होगा।
శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కరరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర నామేరా శివ శివ హర హర జయ జయ వండర్ఫుల్ సూపర్ అంటే ఇది అంటారు కదా మైండ్ బ్లోయింగ్ యాక్ట్ అంటారు. అండ్ నిజంగా మేము అందరూ చూస్తున్న వాళ్ళందరూ అంటే నిజంగా ఇక్కడ జరుగుతున్న యాక్ట్ ని చాలా రియలిస్టిక్ గా చాలా వండర్ఫుల్ గా ఎనాక్ట్ చేసి చూపించారు ఒక డాన్స్ ఫామ్ లో. యాక్చువల్లీ ఏంటంటే కన్ను రెప్ప కొడితే ఏం మిస్ అయిపోతాం అని చెప్పి అలా చూస్తా ఉన్నాను. లాస్ట్ గా ట్రాన్స్ నుంచి బయటికి ఎప్పుడు వచ్చిందంటే లాస్ట్ కి ఇలా చల్లాడు కదా, యా అప్పుడు బయటకు వచ్చాం. అప్పుడు వరకు మాత్రం సీరియస్ గా అలా నిజంగా శివుడిని చూస్తే ఎలా ఉంటుందో సీరియస్ గా అలాగే ఆయన ఎమోషన్స్ ఆయన అండ్ శివతాండవం ఫస్ట్ టైం నేను అనమాట లైవ్ లో చూడటం. Yeah. ఆసమ్. అందుకే ఈ అబ్బాయిని పెట్టినట్టున్నారు లాస్ట్ లో. Last కి. ఇంత వీపు Finishing లో ఓకే వేక్ అప్ Wake up. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ శివ. Serious. వండర్ఫుల్. Thank you so much, sir. So, how many days it took? Actually, to be frankly, it's a teamwork basically. But Pramod plays a very important place. He choreographs most of the part, and I just have to be. It's a team total. Actually, always teamwork wins. But thank you, guys. Thanks a lot. Thank you. శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర మీరు ఇప్పుడు ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూశారు. సో యాక్ట్ జాగ్రత్తగా చూడమన్నాను, చూసారా? వెరీ గుడ్. నేను యాక్ట్ కి సంబంధించిన క్వశ్చన్ అడగను. మీ దగ్గర 10,60,60,000 ఉంది, రైట్? సో టెన్షన్ ఏం లేదు. నా దగ్గర 5 క్వశ్చన్లు ఉన్నాయి. సో ప్రతి క్వశ్చన్ కి మీరు అమౌంట్ ఛాలెంజ్ చేసుకోవచ్చు. ఏ క్వశ్చన్ కి ఆ క్వశ్చన్ కి మీకు మనీ గెలుచుకోవచ్చు. ఓకే. సో ఈ యాక్ట్ ఎవరి కోసం అయితే జరిగిందో వాళ్ళ మీదే నేను క్వశ్చన్స్ అడుగుతాను. సో శివుని మీద నేను అడగబోతున్న ప్రశ్న. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్, శివుని మెడలో ఉన్న పాము పేరేంటి? కార్తవరాయుడు అంట. కాంతవరాయుడు. ఓకే, అర్థమైంది. రాంగ్ ఆన్సర్. సో 2 లక్షలు పోయాయి. ఆన్సర్ అండ్ ది ఆన్సర్ ఇస్ వాసుకి. సెకండ్ క్వశ్చన్, ఫర్ 2 lakh rupees శివుడికి ఏ యాక్టివిటీ అంటే చాలా బాగా ఇష్టం? విభూతి రాసుకుని శ్మశానంలో శివతాండవం చేయటం. తాండవం, తాండవం. డాన్స్. రాంగ్ ఆన్సర్. 2 lakh rupees పోయాయి. ఆయనకి యోగా చేయడం అంటే ఇష్టం. థర్డ్ క్వశ్చన్ కి వెళ్తాను, జాగ్రత్తగా వినండి. సింపుల్ లాజిక్ క్వశ్చన్ లోనే ఆన్సర్ దొరుకుతుంది. ఓకే. రైట్. శివునికి ఇష్టమైన నెంబర్? 6. ఆయన సీక్రెట్ నెంబర్ 6 అంటున్నారు మీరు. అయిపోయింది. వెరీ గుడ్, సూపర్. రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఇస్ 5. ఆయన బాడీ 5 మంత్రాలు: సత్యజద, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన. సో అందుకే 5 అనేది ఆయన ఫేవరెట్ నెంబర్. ఓకే. కొంచెం ఈజీగా వెళ్దాం. శివుడు అనగానే, ఏ రూపం అనగానే మనకేం గుర్తొస్తుంది? లింగ రూపం. వాటిల్ని జ్యోతిర్లింగ అంటారు. సో అలాంటి ప్రపంచంలో ఎన్నున్నాయి? 12. రైట్ ఆన్సర్, 20 lakh rupees. సో 20 లక్షలు వచ్చాయి మన దగ్గర. యా. లాస్ట్ క్వశ్చన్, అతి పెద్ద సెలబ్రేషన్ శివునిది
ఏంటి? నాకు తెలిసి చిన్నప్పటి నుంచి చేసుకునేది సెలవు వచ్చేది శివరాత్రికి. సో శివరాత్రి అంటున్నారు మీరు. రాంగ్ ఆన్సర్. ఇట్ ఈస్ కుంభమేళ. స్పేస్ స్టేషన్ నుంచి చూసిన భూమి వైపు కుంభమేళ కనిపిస్తుంది. 12 కోట్ల మంది ఒక చోట ఉంటారు. 12 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద సెలబ్రేషన్ అది శివుని. సో ఓవరాల్ గా ఒకే ఒక ప్రశ్న రైట్ అవడంతో 20,60,000 రూపాయలు మీ దగ్గర ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హే, నా దగ్గర ఇంకో బంపర్ ఆఫర్ తెలుసా? ఏంటిది? అన్ని కలిపి ఒకటి ఒకేసారి ఇంకో వద్దు. 20,60,000 క్వశ్చన్ ఒకటి అడుగుతా. ట్రైన్ల మీద మాకు చాలా నమ్మకం ఉంది. ఆ 20 లక్షలను తీసుకెళ్తాం. మిస్టేక్ 20 లక్షలు వచ్చింది కాబట్టి నేను వదులుకోదలుచుకోలేదు. ఓకే సర్లే, వెళ్ళే ముందు మొత్తం ఊడ్చేయడం ఎందుకు, కొంచెం థ్యాంక్ యూ సో మచ్ మీ నలుగురికి మా షోకి వచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ మీ అందరికి కూడా. నెక్స్ట్ సాటర్డే మళ్ళీ కలుస్తాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్. థ్యాంక్ యూ.